హిందూ శంకరావు జరిగింది, ఏర్పాట్లు చక్కగా జరిగింది, ప్రభుత్వం అన్నీ బాగా చేసింది. కానీ నేను వచ్చిన సందేహం ఏంటంటే, సరే సభా ప్రాంగణంలోకి వెళ్ళాక మొదట్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ వచ్చి ఆగినాయి, సరే అక్కడ అంతమంది వచ్చారు కాబట్టి ఆ ఏరియా టవర్ స్ట్రెంగ్త్ చాలేదు. కానీ ఆ తర్వాత శాంతం పనిచేయడం మానేసి నిన్న పొద్దున 9 గంటల నుంచి బిగిన్ చేస్తే సాయంత్రం 5 దాకా సభ అయిపోయి మెయిన్ రోడ్డు మీదకి వచ్చి రామవరపడి వచ్చేదాకా సిగ్నల్ పనిచేయాలి. సిగ్నల్స్ జామ్ చేశారా? ఎందుకు జామ్ చేయాలి? మిగతా మతాల దగ్గర అట్లా జామ్ చేస్తున్నారా? మిగతా మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, మిగతా ధర్మాలకు సంబంధించిన కార్యక్రమాలు ఓన్లీ హిందువులకు సంబంధించిన ఈ కార్యక్రమానికి చేశారు. నాకు తెలిసి అయితే మిలాదున్నబీనో లేకపోతే క్రిస్మస్ రోజునైతే చర్చిల దగ్గరనో లేకపోతే భారీగా జరిపినటువంటి సువార్త సభల దగ్గర ఎవరన్నా జామ్ చేస్తున్నారా? ఓన్లీ హిందూ శంకరావం దగ్గర ఎందుకు వచ్చింది? ఓకే, జామ్ చేయలేదు, దానంతటా అదే వచ్చింది. మరి అక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఈ అన్యమతస్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాల దగ్గర అయితే సిగ్నల్ ప్రాబ్లం ఏమి ఉండట్లేదే, వాళ్ళు చక్కగా సెల్ఫీలు తీసుకుని పెట్టుకుంటున్నారు మిగతాదంతా. ఇక్కడ వచ్చేటప్పటికి లేదే. అది ఎక్కడ తేడా వచ్చింది? ఎవరు తేడా చేశారు? నాదేనేమో ఫోన్ అనుకున్నా, మిగతా మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళు 10-15 మందిని అడిగితే అందరిది అది. ఆ తర్వాతన ఎప్పుడో అంటే ఇప్పుడు అక్కడ ఏంటి, ఇంటర్నెట్ కూడా కేవలం ఇంటర్నెట్ వచ్చింది అక్కడ, అది కూడా ఎవరికి, ఆ నిర్వాహకుల వరకు, వాళ్ళు సపరేట్గా వేయించుకున్నారు కాబట్టి కేబుల్, లేకపోతే అది లేదు. కొన్ని ఏదో 1-2 నెట్వర్క్లకు సంబంధించి కొంచెం మధ్యలో వచ్చిపోయిందట, టాటా వాళ్ళది ఒకటి, ఇంకోటి ఏదో నెట్వర్క్, అది మధ్యలో వచ్చిపోయిందట. ఎయిర్టెల్ తర్వాత రిలయన్సు ఇట్లాంటి జియో వీటికి సంబంధం ఈవెన్ బిఎస్ఎన్ఎల్ కూడా ప్రాబ్లం ఫేస్ చేసింది. అసలు ఏంటిది? ఇట్లాంటి వాటిని పట్టించుకోనక్కర్లేదని నేను అనుకుంటాం. కానీ ఇది ప్రభుత్వాలు కనుక ఆపితే చాలా ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఉన్నట్టు. లేదు అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి సెల్ టవర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యత వహించాలి, సదరు సంస్థలు. నేను పర్టికులర్గా హిందువులకు సంబంధించిన ఏరియాలో అవసరమైతే ఇంతమంది వస్తున్నప్పుడు ఆ ఏరియాలో కొంత ఫ్రీక్వెన్సీ పెంచుకోలేరా? అదొకసారి ఆలోచించాల్సి ఉంది.